ఇక ఇంటర్మీడియట్ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కానీ కొత్త పుస్తకాలు, ఇతర అంశాల పరంగా నిర్ణయాలను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అన్ని గ్రూపులకు సంబంధించిన సిలబస్ మారింది. అయితే కొత్త పుస్తకాలపై ఇంకా స్పష్టత లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్లో కొత్త పాఠ్యాంశాలు ఉండాలన్న ప్రతిపాదనకు సీఎం రేవంత్ గత ఏడాది అక్టోబర్లోనే అనుమతించారు. అనంతరం అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల మార్పులపై సంబంధిత నిపుణుల సలహాలు, సూచనలతో సవరణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ మేరకు సవరించిన సిలబస్ ఆధారంగా కొత్త పాఠ్య పుస్తకాల ముద్రణ కూడా పూర్తయింది. కొత్త సిలబస్ తో కూడిన పుస్తకాలను ఇంటర్ ఫలితాల రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయాలని తొలుత అధికారులు భావించారు. సీఎం కార్యక్రమం రద్దవడంతో ఫలితాలను కేశవరావు విడుదల చేశారు. అయితే ఆ రోజు కొత్త సిలబస్ పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. పుస్తకాల ముద్రణ పూర్తయ్యాక ప్రభుత్వం పలు అంశాలపై ఇంటర్ బోర్డును వివరణ కోరింది. పాఠ్యాంశాల రూపకల్పనలో జాతీయ విద్యా విధానం, మార్గదర్శకాల అమలు, టెండర్ వివరాలు తెలపాలని కోరగా బోర్డు సమాధానమిచ్చింది. ఆ తర్వాత కూడా కొత్త పుస్తకాల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక విద్యా సంస్కరణలను చేపట్టింది. కొత్త విధానంలో ఇంటర్నల్స్ కు 20%, మెయిన్ పరీక్షలకు 80% వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి గతంలోనే ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్టు సమాచారం. అలాగే లాంగ్వేజెస్, ఆర్ట్స్, సైన్స్ విభాగాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను సవరించి ముద్రణ పనులు కూడా 2 నెలల కిందటే పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ పుస్తకాల తయారీ, ముద్రణ, సరఫరా బాధ్యతలను తెలుగు అకాడమీ నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం పుస్తకాలు తెలుగు అకాడమీ గోదాముల్లో సిద్ధంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి లేదా సంబంధిత అధికారుల చేతుల మీదుగా విడుదల మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. అయితే పుస్తకాల పంపిణీకి ముందు నిపుణుల కమిటీ సమీక్ష జరపనున్నట్టు టీఎస్బీఐఈ ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పుస్తకాలు ముద్రణ పూర్తయి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ దశలో మార్పులు, సవరణలు ఎలా సాధ్యమవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఇంటర్ విద్యా జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే చర్యగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.